నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ శ్రీ నల్లమోతు చక్రవర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం హరినాథ్ గారు. మన దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే కంప్లీట్గా గ్రోత్ రేట్ చూసుకున్నా కూడా తగ్గుతూ వస్తుంది గత 5-6 సంవత్సరాలుగా. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే కొంత పీక్లోనే ఉంది, ఎప్పుడూ లేనంతగా అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది. సో దీని అంతటికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఈ గత మోడీ పరిపాలన చూసుకుంటే, మోడీ పరిపాలన అలానే మన్మోహన్ సింగ్ పరిపాలన చూసుకుంటే గ్రోత్ రేట్ హైయెస్ట్ 80 years మన హిస్టరీలో కూడా 2007-8లో 10.5% గ్రోత్ రేట్ నమోదు చేసాం. సో ఇప్పుడు అది తగ్గుతూ వస్తుంది. సో ఎట్లా పోలుస్తారు? ఈ 10 ఏళ్లలో ఏం సాధించారంటే ఏం చెప్తారు మోడీ ప్రభుత్వం? నరేంద్ర మోడీ గారు సాధించింది చాలా తక్కువ. గ్రోత్ రేట్ విషయానికి వస్తే కొంత గణాంకాలు మార్చారు. జీడిపి గ్రోత్ని కొలిచే విధానంలో మార్పు వచ్చింది. అది కొంత ఈయనకు అనుకూలంగా మారింది. దాని బేస్ లైన్ రేటు ఎక్కడైతే సంవత్సరం ఏదైతే బేస్ లైన్ తీసుకుంటారో ఆ మార్పుతో కొంత సహాయపడింది. ఈదర్ వే యూపీఏ ప్రభుత్వం డిడ్ నాట్ డూ వెల్, ఇట్ వాజ్ ఎ డిజాస్టర్. బట్ ఎన్డీఏ ప్రభుత్వంలో మార్పు వచ్చింది అనుకుంటే జరగలేదు ఆ మార్పు. అది విచారకరం. ఒక ఎయిర్ ఇండియా ఒకటేదో అమ్మారు అన్నట్లే ఉన్నాయి ప్రభుత్వం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది. అసలు ప్రభుత్వం ఎందుకు నడపాలి స్టీల్ కంపెనీలు? అసలు స్టీల్ ఏముందండి, కమాడిటీ అండి. ప్లస్ ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో వైజాగ్ స్టీల్ మళ్ళీ దివాలా అని మళ్ళీ వార్త. నిన్న వైజాగ్ 75 కోట్లు మిగిలాయంట. మోడీ గారు ఒక 12,000 కోట్లు ఇచ్చినట్టున్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక 8,000 కోట్లు పోయిన నెల మే నెలలో 2 నెలల క్రితం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక 2,000 కోట్లు ఇచ్చారు. 22,000 కోట్లు ఇస్తే ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. మరి ఎన్ని మోయటం? ఇది మరి మోడీ సంస్కరణలు. సో మోడీ గారు వైజాగ్ స్టీల్ ఒకటే అమ్ముతా అంటే అందరికి అభ్యంతరం లేదు. నేను స్టీల్ మొత్తం అమ్మేస్తున్నా. ప్రభుత్వం వ్యాపారాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు ప్రభుత్వం వ్యాపారాలు? ప్రభుత్వంలో పోటీ ఉండదు, ఉద్యోగ భద్రత. నువ్వు పని చేసినా పని చేయకపోయినా జీతం ఇస్తారు. అట్లాంటి వాతావరణంలో ఎందుకు పని చేస్తాయి వ్యాపారాలు? స్వచ్ఛందంగా హరినాథ్ గారు మీకు మీ జీతం గ్యారంటీ, నిన్న అసలు ఉద్యోగం నుంచి తీయనంటే ఆదివారం వచ్చి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? పోరా పుల్లయ్య అంటారు. మీ బాస్ చెప్పినా వినరు మీరు. మీ బాస్ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయలేడండి. మీ జీతం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఓకే, మీ ట్రావెల్ అలవెన్స్ వస్తుంది, డిఆర్ఎస్ అలవెన్స్ అన్నీ వస్తున్నాయి. మీ బాస్ అంటాడు, నాకు కొంచెం ఆదివారం అయినా కూడా మళ్ళీ తర్వాత దొరకరు, కొంచెం ఇంటర్వ్యూ చేస్తారంటే చేయను పో అంటావు. నా హక్కులు అంటారు మీరు. ఏం మీకు లేవా లేబర్ హక్కులు? అనగా అది ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా అది. సో అభివృద్ధి సాధ్యం కాదు. మన పన్ను డబ్బులన్నీ నాశనం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కానీ, బ్యాంకులకు ఇచ్చిన 1,00,000 కోట్లు కానీ, బిఎస్ఎన్ఎల్కి ఇచ్చిన 3,00,000 కోట్లు కానీ మనం కట్టే పన్నులే కదా. మనం అందరూ అనుకుంటారు వాడోడో కడుతున్నాడు రా అని. కాదు. పెట్రోల్ మనం 50 రూపాయలు పెట్రోలు, 50 రూపాయలు ట్యాక్స్. పాపం రోజంతా కష్టపడి రోజుకి 600 ఎంతో సంపాదించి ఒక 100 రూపాయలు పెట్టి ఓ మందు బాటిల్ కొనుక్కుంటేవాడు గవర్నమెంట్ ఇచ్చే చీప్ లిక్కరు. మందు ధర 10 రూపాయలే. దాంట్లో లోపల ఉండే మందు 10 రూపాయలు ఉంటే ఎక్కువ 90 రూపాయల పన్నే. సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్ అన్నిటి మీద పన్నులే కదా. ఈ మన డబ్బే, ఈ డబ్బే ప్రజల దగ్గర ఉంటే దేశం బాగుపడుద్దని చెప్పేది అంతే. ఓకే, ఇప్పుడు పెట్రోల్ విషయం చూసుకుందాము. క్రూడ్ ఆయిల్ రేట్లు గతంలో అంటే లాస్ట్ 2-3 months బ్యాక్ కూడా యుద్ధం మొదలైనప్పుడు 120 వరకు వెళ్ళాయి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, $120 per barrel. సో ఇప్పుడైతే $70 వరకు వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 50% కట్ ఉంది, అందులో 40% కట్ ఉంది. సో అయినప్పటికీ అవి పెట్రోల్ ప్రైజెస్లో రిఫ్లెక్ట్ కాలేదు. ఇది ఒకటి ప్రాబ్లం. అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే E20 ఇథనాల్ పెట్రోల్ బ్లెండ్ చేస్తున్నారు ఒక 20% వరకు. సో అక్కడ కూడా ప్రభుత్వం కొంత ఆదాయం, ఆయిల్ కంపెనీలు కొంత ఆదాయం మిగిల్చుకుంటున్నాయి. సో మరొక వైపు కస్టమర్లకి మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇదంతా 2 విధాల కస్టమర్ నష్టపోతున్నాడు, 2 విధాల ప్రభుత్వం కానీ ఆయిల్ కంపెనీలు కానీ ఆ బెనిఫిట్స్ తీసుకుంటున్నాయి అనేది ఒక వాదన ఉంది. సో ఏమంటారు? అదే అండి, డెత్ బై 1000 cuts అంటాం కదా. అంటే చిన్న కాట్లు పెట్టుకొని ఒకసారి గొంతు కాదు, మనం రోజుకు చిన్న కాటు పెట్టుకొని దేశాన్ని నాశనం చేసుకోవటం అంటే. నాకు తెలియదు ఆయిల్ ధర, బ్యారెల్ ధర 70కి వచ్చిందని. ఒకవేళ 70కి వస్తే మరి మనం పెట్రోల్ ధరలు తగ్గాలిగా. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే ఏమవుద్ది? ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. ఎందుకు? వీ కెన్ డూ మోర్ వర్క్. అంతే కదా. మనకు రవాణా చీప్ అవుద్ది. రవాణా చీప్ అయినప్పుడు ఇప్పుడు మనకు కూరగాయలు, పండ్లు, పూలు వస్తాయి కదా. రవాణా పెద్ద ఖర్చు.
రవాణా ఖర్చు తగ్గగానే మనకు ధరలు తగ్గుతాయి, అవును, డిమాండ్ కూడా పెరుగుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు పెరుగుతుంది, అన్ని demand పెరుగుతాయి కాబట్టి మనకు. అసలు మార్కెట్ వ్యవస్థ చచ్చిపోయింది. ఉమ్, ఎన్నికలు వస్తున్నాయంటే ఆగిపోతాయి ధరలు, ఉమ్, ఎన్నికలు అయిపోయిన ఎన్నికలతో ధరలు నిర్ణయించేది. ఎంత నష్టం. ఉమ్, ఇప్పుడు యుద్ధం అప్పుడు విపరీతంగా పెరిగాయి ధరలు, ప్రపంచం అన్ని దేశాలు ధరలు పెంచితే మనం అట్లే పెట్టాం. ఉమ్, ఎందుకంటే ఎన్నికలు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, బెంగాల్. తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి, ఆ పంటరా అంటే నష్టమే కదా. అవును. ఫలితాలు ముందు ధరలు పెరిగినప్పుడు ఏం చేయాలి, వినియోగం తగ్గించాలి. ఉమ్, అప్పుడు ఏం చేస్తాం, రోజు కారులో వెళ్ళేవాళ్ళం బైక్లో పోతాం, ఉమ్, లేకపోతే బస్సు ఎక్కుతాం, ఎందుకంటే విపరీతంగా ఉంది పెట్రోల్ ధర, తగ్గించుకుంటాం. అప్పుడు నీకు విదేశీ కరెన్సీ, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా వాడకం తగ్గుద్దిగా, మనం పెట్రోల్ డీజిల్ తగ్గిస్తే. ఉమ్, అది పద్ధతి. కానీ ఉమ్, ఓకే, ఇది సరైన విధానం కాదు. ఓకే, ఎథనాల్ విషయం వస్తే అది పులిని చూసి నక్క వాత పెట్టుకోవటం అంటారు కదా, అది. ఓకే, ఎథనాల్, 1 లీటర్ ఎథనాల్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు కానీ, ఉమ్, ఎనర్జీ కానీ, దానివల్ల వచ్చే లాభం కంటే ఎక్కువ. అంటే స్పెండ్ అంటే 100 రూపాయలకి 80 రూపాయలు వచ్చింది. ఉమ్, వాళ్ళు అమెరికా వాళ్ళకి పిచ్చి పెట్టి వాళ్ళు చేస్తే, యూరోప్ వాళ్ళు చేస్తే మనకెందుకు ఎథనాల్. ఉమ్, ఓకే, ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది అనేది సరైన వాదన కాదు. ఫారిన్ ఎక్స్చేంజ్ అని మనం ఇప్పుడు మనకు 90 రూపాయలకు 50 ఎంతో వస్తుంది అనుకుందామండి పెట్రోల్. ఓకే, ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది, 150 రూపాయలు పెట్టి చేసుకుంటామా ఎథనాల్? ఓకే, చేసుకోం కదా. ఓకే, ఇట్ డజంట్ మేక్ సెన్స్. మనం రైతుల దగ్గర బియ్యం కొని, ఉమ్, వడ్లు కొని, దాన్ని బియ్యం చేసి దాన్ని ఎథనాల్ ప్రొడక్షన్ వాడతారా? ఓకే, అలా అంతకంటే పిచ్చితనం ఏమైనా ఉంటుందా? ఓకే, అండ్ ఏ ధరకు కొంటున్నారు మీరు అసలు బియ్యం? ఏంటంటే పాడైపోయిన బియ్యం అంటే ఎందుకు కొంటున్నారు? మరి బియ్యం కొని పాడు చేసి మురగబెట్టి నువ్వు మద్యానికి ఎథనాల్ తయారీకి వాడతారా? నేను అనేది డెత్ బై 1000. ఇవన్నీ మీ దేశాన్ని కొంచెం 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 కిందికి తీసుకొచ్చే, ఆర్థికంగా దిగజార్చే, బలహీనపరిచే విధానాలు. కాంగ్రెస్ అలాగే బీజేపీ. కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది, 4, 9. తర్వాత బీజేపీ వరుసగా 3వ సారి గెలిచింది. స్టిల్ రాష్ట్రాల్లో చాలా భారీ మెజార్టీలతో గెలుస్తూ వస్తుంది. వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, తర్వాత బీహార్ తీసుకున్నా కూడా. అంటే ప్రజలు కొంత ధరల పెరుగుదల, లేదంటే పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఈవెన్ పోల్చుకుంటే 4-9 కన్నప్పటికీ కూడా కొంత ఆ సమస్యలు పెరిగినాయి. సో ఎందుకని ప్రజల్లో ఒక రివోల్ట్ కానీ, లేదంటే ఒక రావట్లేదంటారు? ఎందుకు బాగా బిజీగా ఉన్నాంగా, రావణ్ తోటి, రామ్ జన్మభూమి తోటి, ఈ నీట్ పరీక్షలతోటి, వీటిలో బిజీగా ఉంటారు ప్రజలు. ఓకే, రామాలయంలో దొంగతనం, అంబటి గారి బూతులు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దీక్షలు, ఇవి దే కీప్ యూ బిజీ విత్ దిస్. సో ప్రజలందరూ దీంట్లో మునిగిపోతే మనకు వీటిలో కొట్టుకుంటూ చావాలి మనం, దాని గురించి పెద్ద పట్టించుకోకుండా. సో దిస్ ఇస్ హౌ గవర్నమెంట్స్ డూ. మీరు ఒకటి గమనించాలి, ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు అసలు ఎంత సంతోషమో రాజకీయ పార్టీలకి. చూడు, స్టేజ్లు ఎక్కి ఉపన్యాసాలు ఇచ్చి రెచ్చగొట్టి, అది ఎంత లాగాలో, ఎన్ని రోజులు లాగలిగితే న్యూస్లో అది ఉండాలి. ఎన్ని రోజులు ఉంటే ఇక వెనక వాళ్ళ తెర వెనక భాగవతం వాళ్ళ నడుస్తుంటుంది, నడిపించుకోవచ్చు. కాంట్రాక్ట్లు, మైన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, పోర్టులు, మళ్ళీ ఇంకేదో పోర్టు అమ్మకానికి ఏదో పెట్టామన్నారు, ఇవి నడుస్తుంటాయి. అవన్నీ 100,000 కోట్లలో ఉంటాయి. చాలా రియల్ ఇష్యూస్ ఉన్నాయి దేశంలో. అయినప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం చచ్చిపోతుంది, స్లోగా చచ్చిపోతుంది. అన్రియల్ ఇష్యూస్కి, లేదంటే మోస్ట్ సూపర్ఫిషియల్ ఇష్యూస్కి ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు అనే ఒక వాదన కూడా ఉంది. దట్ ఈస్ ట్రూ, ఐ కెన్ సీ ఇట్. ప్రతిరోజు చూసేదే అది ఉంది. మీడియా సంస్థలు కూడా మొత్తం ఏదో ఒక పార్టీకి వైపు మొగ్గు చూపటం, ఆ సమస్య కూడా ఉంది. సో ఇట్ ఈస్ దేర్. బట్ అందుకని మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరూ సమాజం గురించి ఆలోచించేవాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా కొంత మతపరమైన భావోద్వేగాలు ప్రజల్లో ఎక్కువగా ఉన్నాయి. 1950s కూడా ఈ స్థాయిలో భావోద్వేగాలు లేవు, మతపరమైన భావోద్వేగాలు. సో ఎందుకంటారు, రీజన్ ఏంటంటారు ఇప్పుడు ఈ రకంగా భావోద్వేగాలు పెరగటానికి కానీ? నో, దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్ ఈస్ చాలా అనుకూలం ప్రజల మధ్య మనస్పర్ధలు సృష్టించి ఓట్లు గెలవటం అనేది చాలా సులువైన పని. సో ఇట్ ఈస్ అన్ ఈజీ వే టు గెట్ టు పవర్. అది లేకపోతే ఉచితాలంటారు. రాజకీయంగా డెమోక్రసీ అంటే అందరు ఓట్లు అవసరం లేదు.
ఒక 30-40%, 51 కూడా అవసరం లేదు, ఓకే. ఒక 30-40% మన వైపు తిప్పుకుంటే చాలు. కాబట్టి ఆ 30-40% రెచ్చగొట్టి వాళ్ళ మధ్య వైరుధ్యాలు సృష్టిస్తే ఎన్నికలు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ఓకే. ఇట్స్ ఎ గుడ్ పొలిటికల్ స్ట్రాటజీ. అయితే వాళ్ళు దానికి ఇచ్చే సాకు అంటారు, ఎక్స్ప్లెనేషన్ అంటారు, అసలు అధికారంలో రావాలి కదా, వస్తేనే కదా మేము దేశానికి ఏదైనా చేసేది, కాబట్టి ఏదో ఒకటి చేసి వస్తాం, హుక్ ఆర్ క్రుక్. ఓకే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నవరత్నాలని గెలిచారు. 2019 నుంచి దాదాపు ఒక 4 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం, ఆర్థికంగా వెనకబడింది, నాశనం అయిపోతుంది. ఈ బటన్ల ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే బటన్ దొక్కుతుంది, ఏం చేయడు. ఎన్నికలు రాగానే ఏమన్నారు? సూపర్ 6 అన్నారు. ఏంటి అంటే గెలవాలి కదా. మరి మీకు వాళ్ళకి తేడా ఏముంది? లేదు. బట్ ద పాయింట్, అసలు వాళ్ళ మధ్య తేడా అని కూడా అనట్లేదు నేను. అధికారం కొరకు ఎట్లాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు నాయకులు. నాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా బాగా గుర్తుంది, ఏ సంవత్సరం గుర్తులేదు. బండి సంజయ్ గారు వాజ్ రన్నింగ్. అసలు ఎంత అద్భుతంగా తీసుకొచ్చారండి హిందూ ముస్లిం రైవలరీ. ఆ ఎన్నికల్లో పనిచేసింది, బాగా వచ్చాయి ఓట్లు. గెలిచారని నాకు గుర్తులేదు, కానీ ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు అందరూ ఎయిర్పోర్ట్లో దిగి శంషాబాద్లో డైరెక్ట్ చార్మినార్ దగ్గర వెళ్ళేవాళ్ళు. ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఉండేది. అక్కడ అసలు భాగ్యలక్ష్మి టెంపుల్ గుడి ఓల్డ్ సిటీ వాసులకి, అక్కడ వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుని పోయి పూజలు చేసుకుంటారు. చార్మినార్ కానుకునే ఉంటుంది అది. ఢిల్లీ నుంచి వచ్చాడికి ఎందుకండి భాగ్యలక్ష్మి టెంపుల్? ఓకే. బిర్లా మందిరాన్ని అర్థం చేసుకుంటా, పోనీ కొంచెం చిలుకూరు పోయినా అర్థం చేసుకుంటా. ఏంటంటే అది సృష్టిస్తేనే ఓటు రాలుతాయి. ఓకే. ఇప్పుడు ఇలాంటి ఫండమెంటల్ ప్రాబ్లమ్ని ఫండమెంటల్ లెవెల్లో అడ్రస్ చేయడానికి ఏం జరగాలంటారు? అంటే మోర్ మెచ్యూర్డ్ సొసైటీగా తయారవ్వాలా, ప్రజలు ఇంకొంత కాన్షియస్నెస్ పెరగాల, పొలిటికల్ అవేర్నెస్ కానీ. సో వీటికి ఒక సొల్యూషన్ ఏంటంటారు? ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటారా? ఏమంటారు? మీరు అడిగిన చాలా కష్టమైన ప్రశ్న. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్. బట్ మార్పు అయితే రావాలి. ప్రజల్లో ఆ మార్పు తీసుకురావాలంటే నాయకత్వంలో మార్పు రావాలి. బట్ మన నాయకులే అట్లా ఉంటే మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇట్స్ డిఫికల్ట్. ఐ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఆన్సర్. హౌఎవర్ ఐ టెల్ యూ దిస్, స్వేచ్ఛాయుత సమాజాల్లో రకరకాల భావాలకు మీరు ఎప్పుడైతే స్థానం కల్పిస్తారో పీపుల్ విల్ లెర్న్ మోర్. ఇవాళ అసలు మనం రాజకీయాలని స్కూళ్ళ కాల నుంచి తీసేసాం. ఒక రాజకీయం అంటే ఒక బూతు, ఒక చెడ్డ పని అన్న వ్యవస్థను తీసుకొచ్చి ఇప్పుడు కాలేజీల్లో ఎక్కడా లేదు కదా. అసలు ఒక ఆరోగ్యకరమైన చర్చ, ఆరోగ్యకరమైన డిబేటు, ఇది మా భావజాలం ఏదైతుందో ఇట్స్ అన్ ఎకనామిక్ ఐడియాలజీ, బట్ ఇట్స్ ఆల్సో పొలిటికల్ ఐడియాలజీ. రాజకీయ భావజాలం, ఆర్థిక భావజాలం కూడా. ఒక పొలిటికల్ పార్టీగా మీరు వెళ్ళి ఏదైనా కాలేజీలో మాట్లాడతానండి, లోపలికి కూడా రానండి, గేట్ లోపలికి. ఒక ఎకనామిక్ సెమినార్ అనండి, గుడ్. నా పొలిటికల్ ఐడియాలజీ వచ్చి మాట్లాడుతుంటే నాట్ అలౌడ్. ఎందుకు? దే ఫియర్ కన్నా తప్పు. రాజకీయాలు అనేది ఒక కలుషితమైపోయిన ఒక వ్యవస్థ. అది ఇక్కడ మేము చేయం సార్, పాలిటిక్స్ ఎలా చేయం సార్ మా క్యాంపస్లో. అంటే మరి పాలిటిక్స్ కదా దేశాన్ని శాసించేది. ఎవ్రీవన్ హ్యాస్ టు కాస్ట్ దేర్ ఓట్. సో దెర్ ఇస్ నో హెల్తీ డిబేట్. సో అది మారితే అసలు కొన్ని కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజ్ పోయి మాట్లాడుతుంటే గోడతో మాట్లాడినట్లు ఉంటుంది ఆ పిల్లల్ని చూస్తే. మనం చెప్పేది అసలు ఏమీ అర్థం కాదు, అసలు జీరో. దే హ్యావ్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్. సో అది కూడా ప్రజల్లో చైతన్యం లేకపోవడానికి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అయ్యేసరికి మీకు మిగిలిందల్లా టీవీ ఛానళ్ళు, ఏ పార్టీ వాళ్ళ ఛానల్ వాళ్ళు ఆ చెత్త నడుస్తూనే ఉంటుంది. సో అది. బట్ స్టిల్ ఐ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ కట్. మీరు మంచి ప్రశ్న అడిగారు, కానీ మార్పు ఎట్లా సాధ్యం అనేది ఐ డోంట్. నా వరకు మాట్లాడుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి, ప్రజల్లో మార్పు కొరకు ప్రయత్నం చేయాలి. కానీ అది ఒక్కడితో కాదు కదా, చాలామంది రావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. మీరు మాట్లాడితే అసలు ఎవరు కవర్ చేయరు, మీకు తెలుసో లేదు. మోస్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ డోంట్ కవర్, బికాస్ వాళ్ళ ఏ పార్టీ పొజిషన్లో ఫిట్ అవ్వం మేము. సారీ, మీరు మీడియా రోల్ ఎంత ఉందంటారు? అంటే ప్రజలను చైతన్యపరచడం కానీ, లేదంటే రియల్ ఇష్యూస్ని ఫోకస్ చేయడం? ఎక్సలెంట్ క్వశ్చన్. మీడియా హ్యాడ్ స్ట్రాంగిల్ హోల్డ్. అంటే ఒకప్పుడు మన గొంతు పట్టుకొని ఎట్లా ఉంటుందో అట్లాంటి స్ట్రాంగిల్ హోల్డ్ ఉండేది. ఏది వాయిస్ బయటికి రావాలంటే. లేదు, ఇవాళ లేదు, బాగా తగ్గిపోతుంది.
ర్యాపిడ్లీ తగ్గిపోతుంది. అండ్ దట్ ఈస్ వన్ హెల్దీ, చాలా ఆరోగ్యకరమైన పరిణామం ఏంటంటే టెక్నాలజీ పుణ్యమా అని ఆ వార్త రాస్తేనే నా వాయిస్ బయటికి వెళ్ళొద్దు అనే సమస్య తీరిపోయింది ఈరోజు. ఎంతమంది స్టార్లు ఉన్నారులండి ఇవాళ సోషల్ మీడియాలో. మీకు పెద్ద పెద్ద ఛానల్స్లో రావు ఆ వ్యూస్. దేర్ ఆర్ వన్ మ్యాన్ షోలు ఎన్ని ఉన్నాయి అసలు. ఒకటి కాదు, ఒక్క తెలుగులో 50 మంది ఉంటారు స్టార్స్ ఇవాళ. అట్లా ఎన్ని భాషల్లో ఎంతమంది, అది టెక్నాలజీ ఇచ్చింది. సో పాత రోజుల్లో ఇది లేదు. పాత రోజుల్లో పెద్ద పత్రికలు 3-4 ఉంటాయి, ఓ పెద్ద ఛానల్ 3-4 ఉంటాయి. వాడు కనికరించి దయదలిచి మిమ్మల్ని కాస్త ప్రొజెక్ట్ చేస్తేనే మీరు అవుతారు. ఇవాళ నోబడీ ప్రమోట్స్ అస్, బట్ వీఆర్ స్టిల్ పుషింగ్. దేర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. లాస్ట్ వీ చెక్ 100 కోట్లు దాటాయి టోటల్ వ్యూస్ ఒక్క మనిషి చేసే దానికి కూడా. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రూమ్. ఓకే, ఇప్పుడు 1990s ముందు చూసుకుంటే ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో కూడా చాలా నిర్బంధం ఉంది ఈ ట్రెడిషనల్ మీడియా మీద, పత్రికలు, టీవీ ఛానల్స్ మీద. అప్పుడు టీవీ ఛానల్స్ ఏమో బేసిక్గా పత్రికలు, మ్యాగజైన్స్ ఇవే. సో అప్పుడు కూడా చాలా ఫైట్ చేశారు పత్రికా అధినేతలు ప్రభుత్వం మీద. ఎంత నిరంకుశంగా ఉన్నప్పటికీ జైళ్ళకి వెళ్ళారు. అంటే దే డోంట్ వాంట్ టు స్టెప్ బ్యాక్. అసలు రామ్నాథ్ గోయంకా, ఇందిరాగాంధీ వాళ్ళ ఫ్యూడ్ అసలు ఈజ్ ఏ బిగ్ థింగ్ బ్యాక్ దెన్. సో నేను చదివాను, అంటే జస్ట్ ప్రభుత్వానికి తమ నిరసన తెలపడానికి ప్లెయిన్గా కూడా పత్రికలు ఇచ్చారంట. సో అలాంటి ఒక వాల్యూస్తో నడిచిన ఆ ఫ్రాటర్నిటీ ఇప్పుడు కంప్లీట్గా పొలిటికల్ పార్టీలకి సోల్డ్ అవుట్ అయిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటారు? పర్టికులర్గా 1990s తర్వాత ఇది జరగటానికి లిబరలైజేషన్ కూడా ఒక కారణం అంటారు. అంటే డబ్బు ప్రభావం ఎక్కువ ఉండటం అనేది కూడా ఒక కారణం అంటారు. దీనికి నేను గతంలో చూసుకున్నప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ వర్ రన్నింగ్ న్యూస్ పేపర్స్. ఆంధ్రప్రదేశ్లో కూడా సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంస్కృతి ఎవరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ వాజ్ లుకింగ్ అప్. కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని పత్రికలు నడిపించాయి, కాంగ్రెస్ పార్టీ కొన్ని పత్రికలు నడిపించాయి. అయినప్పటికీ కొంత స్వతంత్ర భావం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం, వ్యాపారాలు కలిసి దే ఆర్ ట్రైంగ్ టు క్యాప్చర్ ఈ ఛానళ్ళని కానీ పత్రికలు కానీ చేస్తున్నారు. కానీ యాజ్ ఐ సెడ్ దిస్ అన్ ఆల్టర్నేటివ్ మీడియం. మోడీ గారు నేషనల్ ఛానల్స్ ఎన్ని ఆక్యుపై చేసినా వాళ్ళందరూ బయటకు వచ్చి దే బికమ్ బిగ్. అసలు వాళ్ళు ముందు స్టార్లు కాదు, ఇప్పుడు స్టార్లు అయ్యారు. ధ్రువరాటి ఇట్లాంటివి. ధ్రువరాటి వాళ్ళు కొన్ని ఛానల్స్ నుంచి మూస్తే బయటకు వచ్చిన వాళ్ళ కోర్టు బోన్ లాగా చేసే రవికుమార్ అని ఒక అతను ఉండేవాడు. అతను బికమ్ ఎ బిగ్ స్టార్. లాట్ ఆఫ్ పీపుల్ హు హావ్ బికమ్ బిగ్ స్టార్స్ ఆఫ్టర్. ప్రణయ్ రాయ్ సెల్ ఫోన్ తో రికార్డ్ చేస్తున్నారు ఇప్పుడు. దే డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. డెవిల్స్ అడ్వకేట్ అని ఆ షో చేసే అతను, కరణ్ థాపర్, దే ఆల్ బికమ్ బిగ్ స్టార్స్. వాళ్ళందరూ చాలా మంది స్టార్లు వచ్చారు, ఆపలేము. ఆఖరికి బీబీసీ మీద కూడా కేసులు పెట్టారు మోడీ గారు. ఇక్కడ పత్రికల మీద దాడులు చూస్తున్నాం. హవెవర్ ఐఎమ్ వెరీ వెరీ ఎంకరేజ్డ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ నౌ ప్లేయింగ్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ద మెసేజ్. ప్రభుత్వాలకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని టాస్క్ ఫోర్స్లు అంటారు, కేసులు పెడతారు. ఒక ఆంధ్రప్రదేశ్లో 1600-1700 కేసులు ఉన్నాయంట సోషల్ మీడియా మీద. సో ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ థింగ్. ఎందుకంటే ఏముంది, ఒక ₹1,00,000 పెట్టుబడితోటి యూ కెన్ స్టార్ట్ ఎ ఛానల్ అండ్ మీ సొంత కాళ్ళ మీద, మీ సత్తా మీద నడుస్తుంది. థ్యాంక్ యూ సార్, మా కోసం థ్యాంక్ యూ అన్నది గారు ప్రత్యేకంగా సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.